టీడీపీ మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ తంగిరాల ప్రభాకర్ 10వ వర్ధంతి సందర్భంగా ఆయన కుమార్తె ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నందిగామలోని ఘాట్ వద్ద నివాళులర్పించారు. 2014లో ప్రభాకర్ రావు ఎమ్మెల్యేగా గెలిచి అకస్మాత్తుగా మృతి చెందడంతో తనను నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించారని గుర్తు చేశారు. అఖండ మెజార్టీతో గెలిపించినందుకు ప్రజలకు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటానని హామీ ఇచ్చారు. అనంతరం పార్టీ కార్యాలయంలోని ప్రభాకర్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వారికి ఇచ్చే ఘనమైన నివాళి ఇందా చెప్పినట్లే కోల్పోయిన పశుజన్న మళ్ళీ నందిగామలో వారి మెజార్టీతో గణేశం అదే వారికి ఇచ్చే ఘనమైన నివాళి ఈ సంవత్సరం. అదేవిధంగా మొన్న జూన్ 4వ తారీఖున కౌంటింగ్ ప్రక్రియ జరిగింది. ఆ రోజున వేణి రమణ గారికి ఘనమైన నివాళి ఇచ్చాం. అదేవిధంగా ఈరోజు సంగ్రహాల ప్రభాకర్ రావు గారికి కూడా ఘనమైన నివాళి ఇచ్చాం. నాన్నగారి మరి 10 సంవత్సరాల క్రితం కరెక్ట్గా 10 సంవత్సరాల క్రితం మా నాన్నగారు ప్రతిపక్షంలో పోరాడి గవర్నమెంట్ వచ్చాక ప్రమాణ స్వీకారం చేయకుండా మనందరికి దూరం అయ్యారు. మరి వారి ఆలు వెన్నంటి ఉండి మీరందరూ కూడా ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో ఆపత్కాలంలో మీరందరూ కూడా ఇచ్చిన అండదండలు నేను ఎప్పటికి కూడా నా జీవితంలో మర్చిపోనండి. అందరికి కూడా నేను పాదాభరణం చేసుకుంటున్నాం. అదేవిధంగా 5 సంవత్సరాలు ఎన్నో బాధలు అనుభవించాం. ఒక మంచి లక్ష్యంతో పోరాడడం సహకరించిన కూటమి నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా కార్యకర్తలకి అందరికీ మనస్ఫూర్తిగా పాదాభరణం చేసుకుంటూ ఇంకా ఇప్పుడు బాధ్యత ఎక్కువైందండి. గతంలో చేసిన తప్పుదాలు మళ్ళీ చేయకుండా అదేవిధంగా నందిగామ నియోజకవర్గ అభివృద్ధికి సంక్షేమానికి పూర్తిగా మనందరం కూడా సహకరించాలి. మౌలిక సదుపాయాలు ప్రజలకు అందించాలనే ఒక సంకల్పంతో మనందరం కూడా 5 సంవత్సరాలు గట్టిగా ప్రజల్లో మెప్పు తెచ్చుకోవాలని అందరినీ కోరుకుంటూ సంవత్సరం వారికి ఇచ్చే ఘనమైన నివాళి ఇందా చెప్పినట్లే